ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకేమైనా మిగిలిపోయిన అన్ని పార్టీలు కూడా టీడీపీ అన్ని ఒకటి ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ ఉంటాడు. సో ఆ సిస్టమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, వీ హ్యావ్ టు గో. డెఫినెట్గా జనం తరపున నిలబడతాడు, జనం తరపున ఫైట్ చేస్తాడు, ఎత్తి చూపుతాడని నేను. అంటే మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కారులను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయటం అనేది అవతల వ్యక్తికి సింపతి తెచ్చిపెడుతుంది, ఈ మీద నెగిటివిటీ తెచ్చిపెడుతుంది. పైగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా అలా మాట్లాడచ్చా? అది పవన్ కళ్యాణ్ ప్లస్ అయింది కదా. డెఫినెట్గా ప్లస్ అయింది, దాన్ని ప్లస్గా చేసుకున్నాడు కూడా. ఇప్పుడు చిరంజీవి అలాంటి సందర్భం ఒకటి, చిరంజీవి వచ్చి సార్ 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 అన్న టికెట్లది అదేదో చిన్న వీడియో క్లిప్ పెట్టినాడు. అంతకుముందు మాట్లాడినది అన్ని పక్కకు పోయినాయి. ఆ క్లిప్నే చూసి మా అన్నని ఇట్లా అంటారు ఇదంటారు. పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్గా ఉంటాడు అనేది ఒక మాట మీద ఈరోజు ఏది చెప్తాడో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడని ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబుని ఎలా తిట్టాడు, బీజేపీని ఎలా తిట్టాడు, లేకుంటే అందరిని ఎలా తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా పొగుడుతున్నాడు, మళ్ళీ ఎలా తిడతాడు, ఇవన్నీ అతను వదిలే. కానీ మీరు అంటున్నట్టుగా భారతీయ సంస్కృతిలో భాగంగా అలాంటివి తప్పు అని చెప్పే ప్రయత్నం చేసినట్టు, కానీ ఆ చెప్పే విధానం అనేది ఆ పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. మేబీ దానివల్ల కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయి ఉంటుందని నేను అంటున్నాను. అందుకే పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ ఇప్పుడు గెలవటం అనేది. నేను ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా ఒక సక్సెస్ స్టోరీగా మనం చెప్పుకుంటామో, పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీనే. ఎందుకంటే నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్. సరే అతను ఏదో నా వ్యూహం నాకు ఉంటుందన్నాడు, సరే అతనిలాగా ఎవడు మాట్లాడలేదులే, అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా అంత ఓపెన్గా మాట్లాడి నా కులం నాతో ఉండాలా అనే మనం. సో వాట్ ఎవర్ మేబీ తన ఆ 21 మందిని కూడా గెలవడంలో కూడా ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే దీనికి సీజనల్ పొలిటీషియన్స్ తప్ప, ఈ విధంగా రాజకీయం ఒక వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారే తప్ప, మిగతా వృత్తుల మీద ఉండి, సినిమా లాంటి వృత్తులో లేకుంటే మిగతా వ్యాపార వృత్తిలో ఉండి ఇది ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకుండా మిగతా దాని మీద ఉన్న వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం చాలా కష్టం. కానీ ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ 21 కూడా చాలా స్ట్రాటజికల్గా తీసుకున్నాడు, సక్సెస్ చూపించినాడు. సో భవిష్యత్తులో బేసిక్గా ప్రశ్నిస్తామని పెట్టిన పార్టీ అది పోయింది, తర్వాత ముఖ్యమంత్రి అనే పార్టీ అది వెళ్ళిపోయింది, ఇప్పుడు సపోర్టివ్ పార్టీగా డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇదే కంటిన్యూ అవుతాడా, మరి ఎలా ఆ సీట్లోకి రావడం. ఇప్పుడైతే నేను లేదు 10 ఏళ్ళుగా చంద్రబాబే ఉండాలని ఆయనే అంటున్నప్పుడు, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ సీఎం సీట్స్. వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీ కానీ ఏదైతే మా వాళ్ళలో ఒకడు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అని కోరుకున్నారో వాళ్ళది ఇప్పట్లో నెరవేరే కార్యక్రమం కాదు. వాట్ ఎవర్ మేబీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్ ఈక్వల్ టు 0 అంతే, దాంట్లో వేరేది లేదు. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇదే విధంగా వెళ్తారనుకుంటున్నారు? అంటే 15 ఏళ్ల పాటు ఉంటామని చెప్తున్నారులే, కానీ రాజకీయ నాయకులు అనే నేను ఎంతమంది అన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళే ఆత్మలు పరమాత్మలు అనే వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఈ బాంధవ్యాలు బంధుత్వాలు ఏం కలుస్తాయి? అదే నేను అంటుంది, ఎవరికైనా రాజకీయాల్లో డైనమిక్స్ మారుతూ ఉంటాయండి. సో ఇతను ఇప్పుడు మొట్టమొదటిసారి పవర్ చూశాడు. సో ఆ పవర్ చూడాలి అని తన ఫ్యాన్స్ కానీ తన కమ్యూనిటీ వాళ్ళు కానీ కోరుకుంటున్నప్పుడు ఆ విధమైన అడుగులు వేయచ్చు. బీజేపీ ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుందండి. షిండే అనుకున్నారా అక్కడ అవుతాడని చెప్పేసి చేసినారు కదా. సో బీజేపీ అనేది ఒక కొత్త ఒరబడిని తీసుకొని రావడం జరిగింది. రాజకీయాల్లో ఒక 3 వ్యవస్థలతో మనం ఎట్లాంటి క్రీడనైనా ఆడుకోవచ్చు, ఎలాంటి రాజకీయ క్రీడనైనా ఆడుకోవచ్చు అనేది బీజేపీ సక్సెస్ఫుల్ ఫార్ములాతో నిరూపించింది. ఈవీఎంస్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కానీ దీనిలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ చూశాను. ఖచ్చితంగా 6 నెలల కిందట జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళ కూటమి 10 సీట్లు వచ్చినాయి, 30 అగెనెస్ట్ కాంగ్రెస్కి వచ్చినాయి. ఏమంతా 5 నెలల్లో మారిందని చెప్పి 225 సీట్లు వచ్చినాయి చెప్పండి. దట్టు షిండే నాయకత్వంలో ఎలక్షన్స్ పోయినారు. అక్కడ ఏమంత డెవలప్మెంట్ జరిగింది, ఏమంత అద్భుతాలు జరిగాయి. సో దెర్ ఇస్ సమ్ మ్యానిపులేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే నేనేమని నమ్ముతానంటే ఈ ఫోన్ అనేది ట్యాప్ చేయాలనుకున్నప్పుడు ఆ మిషనరీ ట్యాప్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగిందని నేను పూర్తిగా నమ్ముతాను. అలా నమ్మకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఓపి కౌంటింగ్ చేయాలి, ఈవీఎంలు అనేది కౌంట్ చేయాలి అని ఇచ్చినప్పుడు దానిలో ఎంత ఉండాలి అనేది వీళ్ళు ఆ పద్ధతి కాకుండా మొత్తం అదంతా 0 చేసి
మళ్ళీ ఓట్లన్నీ వేయించి అవి ఎంచుతామనే పద్ధతికి ఇప్పుడు వాళ్ళు కొత్త ఎస్ఓపి తీసుకొని వచ్చినారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. నేనేమంటే ఒక హుండీలో లెక్కేయాలన్నప్పుడు హుండీలో ఎంత డబ్బు ఉందని లెక్కేయాలి, కానీ హుండీ డబ్బులన్నీ పక్కకేసి నువ్వు మళ్ళీ డబ్బులు వేసి అది ఎంచుతామంటే ఎట్లా సేమే ఉంటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఏది వాడినా కానీ అది కాంప్రమైజ్డ్ అవుతాయి. 2019లో మీకు 151 వచ్చినప్పుడు కూడా టీడీపీ అదే ఆరోపణ చేసింది. డెఫినెట్ గా Something ఏదో జరిగింది. నేను అప్పటికి మాకు 150 రాని, భవిష్యత్తులో 170 రాని, ఇంకోటి రాని, కానీ ఎలక్ట్రానిక్ మిషనరీతో ఓటింగ్ అనేది జరగకూడదు అనేది నేను ఫమ్గా బిలీవ్ అవుతాను. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది పెద్ద బూతుగా అయింది, ఎలక్షన్స్ అనేది ఒక హేళనగా అయింది. ఎప్పుడో టీఎన్ శేషన్ కాలంలో మనం చూసాం ఎలక్షన్ కమిషన్ కంటే అంత రైట్స్ ఉంటాయి, అంత పవర్స్ ఉంటాయని. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు 94లో మా నాన్న ఇండిపెండెంట్గా నిలవనప్పుడు 500తో ఓడిపోయినప్పుడు మేము రిగ్గింగ్ చేసుకున్నాం, 99లో రిగ్గింగ్ చేసుకున్నాం. ఆ రోజు పేపర్ మీద ఉంది కాబట్టి రిగ్గింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మారింది, టెక్నాలజీ మారింది, ఈవీఎంస్తో రిగ్గింగ్ జరుగుతున్నాయి, అంతకంటే వేరేది ఏంది కానీ లేదు. 75 సంవత్సరాల మన ఇండిపెండెన్స్ అవ్వచ్చు, రాజ్యాంగం వచ్చినా కానీ ఇప్పటికీ కూడా చట్టాలు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి అది చుట్టంగానే ఉంది తప్ప ఎక్కడే కానీ రియల్గా నడుస్తోంది అనేది ఎక్కడా కానీ జరగటం లేదు. నేను దాని మీద స్టిక్ అయి ఉంటాను. అసలు ఓకే